నేను ఊహించిన దానికంటే నువ్వు కూర్చోండి. చాలా కూర్చో కూర్చో. ఇదంతా మీడియా వాళ్ళ సృష్టి అని నేను టీవీలో చెప్పాను కదా, మీకు గుర్తుందా? ఆ సమయంలో నేను అలా మాట్లాడుకుంటే నాకు సాయం చేయండి. మావా నేను అదరగొట్టేశారు నువ్వు. ఎన్ని ఫోన్ కాల్స్ తెలుసా? ఒక నిమిషం నిన్నే ఇక్కడికి వద్దా అనుకున్నా, కానీ మత్తు ఎక్కువ పడిపోయాను. సార్ నమస్తే సార్. మీకు నమస్తే సార్. మీరు కూర్చోండి, ఇప్పుడే వస్తాను. ఇది నా పర్సనల్ ప్లేస్. నాతో పనిచేసేవాళ్ళని కూడా ఇక్కడికి రానివ్వను. లేదు మావా, కాల్ మీ సిపి. నీకు జీతం ఇచ్చేదే నేను చెప్పింది చేయడానికి, భుజం మీద చేయడానికి కాదు. సారీ. అది సీఎం కూడా దండపాణికి సపోర్ట్గా మాట్లాడుతున్నారు. ఇతని పేరు కూడా కాస్త తెలిసేలాగా. నన్ను ఆ చైర్లో కూర్చోబెడితే చాలు, తర్వాత మీరు చెప్పినట్టుగానే నడుచుకుంటాను. ఏ గొడవలు లేకుండా బుద్ధిగా ఉంటాడు. ఇప్పుడు మనకు అందిన సమాచారం ప్రకారం సమస్యలను ఎదుర్కొంటున్న ఫారెస్ట్ ఆఫీసర్ వారి పదవికి రాజీనామా చేశారు. వారి స్థానంలో వారి కింద పనిచేస్తున్న వారు వచ్చే అవకాశం ఉందని హైదరాబాద్ బ్యూరో వారు ఇప్పుడు రిపోర్ట్ చేశారు. దీని గురించి మరిన్ని వివరాలు తెలపడానికి మన రిపోర్టర్ దీపక్ లైన్ లో ఉన్నారు. దీపక్, అధికార పోస్టింగ్ గురించి ముఖ్యమైన విషయాలు మరియు వార్తలు ఇప్పుడు చెప్పొచ్చు. రూపా, జరిగే సంఘటన చూస్తుంటే ఈ సమస్య అయోమయానికి దారి తీసేలా అనిపించడం లేదు. వాళ్ళ పార్టీలోనే కొంతమంది ఏమంటున్నారంటే దండపాణి తన పదవి నుంచి తప్పుకోవాలంటున్నారు. అంతేకాకుండా మరికొంతమంది ఈ చిన్న విషయానికి ఆయన పదవి నుంచి తప్పుకోనక్కర్లేదు అంటున్నారు. అంతేకాదు, దండపాణి గారికి పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని. దండపాణి రిజైన్ చేయడు. అడవి శాఖ మంత్రికి ముఖ్యమంత్రి సపోర్టు. సార్, దండపాణి రాజీనామా చేయరు. అడవి శాఖ మంత్రికి ముఖ్యమంత్రి సపోర్టు. దండపాణి రాజీనామా చెయ్యరు. ఫారెస్ట్ మినిస్టర్ కి చీఫ్ మినిస్టర్ సపోర్ట్ ఉంది. ఆయన చేసిన నేరం నిరూపించిన తరువాతే ఆయన రాజీనామా చేసే అవకాశం ఉందని చీఫ్ మినిస్టర్ అంటున్నారు. ప్రతి చోట ప్రతిపక్షం వాళ్ళు ఆయన చేసిన తప్పుల్ని నిలదీస్తున్నారు. So, like I was saying, the nation needs search minds. This guy fucking corporating in journalist suit. The real OG. We're impressed. Thank you, Babuji. You made the right choice. థ్యాంక్ యూ. హలో హలో, అన్నా, న్యూస్ ఛానల్ వాళ్ళంతా దండపాణి రిజైన్ చేయరని చెప్తున్నారు. చెప్తే చెప్పనివ్వు. ఒక దాంట్లో తండ్రి చనిపోయాడు అని చెప్తారు, ఇంకో ఛానల్లో తల్లి చనిపోయింది అని చెప్తారు. ఛానల్ వాళ్ళు ఎప్పుడు అంతేగా. ఏదైతేనే నీ పేరు బాగా పబ్లిసిటీ అయింది. ఇంటికి వెళ్ళి హాయిగా పెగ్గేసుకుని పడుకో. అలాగే. మంత్రిని నమ్మి రాజీనామా చేయడం ఎలా చెప్తున్నావు? ఎవరికి తెలియకుండా వెనక పనిచేస్తున్నారు. అదంతా ఏమి పనికిరాదు. అసలు ఎందుకు పనికిరాదు? కన్ఫర్మే.